హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుపేదల టార్గెట్ గా మోసాలకు పాల్పడింది ఓ సంస్థ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా బాధితుల నుంచి డబ్బులు కాజేసింది. డబ్బులు తీసుకుని మొహం చాటేయడంతో పిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అసలు బాగోతం బయటపడింది. కుకట్పల్లికి చెందిన లక్కీ సెక్యూరిటీ అనే సంస్థ ఎయిర్పోర్ట్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలంటూ లేనిస్ నగర్ లో 2 నెలల క్రితం మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఎండిగా చలామణి అవుతున్న మల్లేష్ జీహెచ్ఎంసీ ఎయిర్పోర్ట్ లో జాబులు ఇప్పిస్తామంటూ కూడా బాధితుల నుంచి 2,000 రూపాయల నుంచి 7,000 వరకు వసూలు చేశారు. ఇలా కొందరు అమాయక ప్రజల నుంచి 4 లక్షల వరకు వసూలు చేశారు. ఉద్యోగంలో చేరకముందే వాళ్లకు నకిలీ ఐడి కార్డులు, యూనిఫామ్లు అందజేశారు. ఇలా కొన్ని రోజులు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో అసలు తమకు జాబులు ఎప్పుడు వస్తాయని నిలదీశారు బాధితులు. ఇలా రోజుల తరబడి ముఖం చాటేస్తూ తిరుగుతున్నాడు సిబ్బంది. దీంతో బాధితులు లక్కీ సంస్థ ప్రతినిధులపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా నిందితుని కఠినంగా శిక్షించాలని కూడా బాధితులు డిమాండ్ చేశారు. అలవేలాడ టామే ఇక్కడ వచ్చింది సార్, డ్యూటీ పెట్టిస్తా అని వచ్చింది. ఇక్కడ రమ్య అనే టామెకి వాళ్ళ చెల్లి ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ వచ్చింది ఆమె, వచ్చి డ్యూటీ పెట్టిస్తాం మీ అందరికీ 2,000 కట్టురి అని అంటే సరే అని కట్టినాం సార్. ఇంకా 10 రోజులు అయినాక ఎక్కుదాం, ఇంకా 5 రోజులు అయినాక ఎక్కుదాం అన్నట్టు ఇగో పైసలు కట్టుకున్నాక ఇగో ఐడెంటిటీ కార్డులు, ఇగో ఈ డ్రెస్సులు ఇవి ఇచ్చింది సార్. అట్లా నెల 15 రోజులు అయింది. ఏమైంది మేడం ఇంకా డ్యూటీ అంటే అక్కడ ముందట గార్డెన్లోనే కదా ముసలితో సహా కట్టించుకుంటారు. 60 ఏళ్ళ కట్టించుకుంది. ఇంకా 3 నెలలు కాగానే ఇప్పుడు ఏమైంది డ్యూటీ ఏమైంది అంటే డ్యూటీ లేదు ఏం లేదు అని అంటుంది సార్. 3 నెలలు అవుతుంది. ఇట్లా లక్కీ సూపర్వైజర్ అని గార్డెన్. ఎక్కడ గార్డెన్ అది? ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్న సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేసు అన్న పెట్టుకో ఏమన్నా వేసుకో అని అంటుంది సార్. ఈ సంస్థ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎక్కర్లేదు సార్, ఇది ఎక్కర్లేదు. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి వచ్చినాం సార్. ఎక్కర్లేదు ఇది అనేదే లేదు అసలు. ఈ పేరు నా పేరు ఇందు. మా ఆయన వద్దంటే ఉడగా నేను పండుకున్న దాన్ని కమ్మలు గిరిపెట్టి తీసుకుపోయి నేను గిరిపెట్టి తీసుకొచ్చి పైసలు కట్టిన. శ్యామల ఉంది, మా చెల్లె రోజా ఉంది, అది రమ్య, శ్యామల, అలివేల, ఇంకో పిల్ల ఒక పిల్ల, ఆ పిల్ల ఉంది. మా చెల్లెది ఏం తప్పలేదు. కట్టే కొద్దిగా తీసుకురు పైసలు అన్న, ఇచ్చే కొద్దిగా పైసలు తీసుకురు వాళ్ళు అంతా చేసిరు. ఇంకా మందిని జమ చేయి, ఇంకా మంది జమ చేయి, ఇంకా మంది జమ చేయి అంటే మేము చేసినాం అన్న. చేసినాం 2,000 5 తారీఖు పోయింది, 20 తారీఖు పోయింది, 10 తారీఖు పోయింది, అంతా పోయింది అన్న. ఫస్ట్ అన్నది అంతా అయిపోయింది అన్న. ఇంతకు వచ్చిన వరకు ఇది గొడవ వచ్చింది. మా చెల్లె మీదకి మేము వచ్చినాం. రమ్య మా చెల్లె మధ్యలో ఉంది ఆ పిల్ల. ఈ మొత్తం ఏముంది శ్యామల వాళ్ళ అలివేల, మొత్తం అలివేల చేసింది. శ్యామల మీద కూడా శ్యామలకు తప్పు కూడా లేదు, అలివేల చేసింది మొత్తం తప్పు. అలివేల అంటే ఎక్కడ ఉంటుంది? అలా మడతలు వదిన అలివేల చేసింది మొత్తము. రమ్య తప్పు లేదు, శ్యామల తప్పు లేదు, మొత్తం వేసేసింది. నాటుగా పెళ్ళో ఏ పెళ్ళో మా చెల్లె మీద ఆ శ్యామల మీద తప్పు వేసిందన్న. అంటే మీ దగ్గరకు వచ్చి డబ్బు కట్టించుకోరా?